ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. 5వ అధ్యాయంలో మరి ఒక స్త్రీ అపరాధిగా ఉన్నప్పుడు ఏ రీతిగా తన యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరుచుకోవాలో చూసాం కదా. స్త్రీ అంటే సంఘము. మరి ఇప్పుడు దేవుని సొత్తుగా మార్చబడిన మనము కూడా దేవుని సన్నిధిలో మరి మనం నిర్దోషులముగా నిలవబడవలసిన సమయం ఒకటి ఉంది. కాబట్టి మన నిర్దోషత్వాన్ని, పవిత్రతను రుజువు చేసుకోవాల్సిన వారమై మనం ఉన్నామని మరి మనం నేర్చుకున్నాం. 6వ అధ్యాయంలో మరి మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను, ద్రాక్షరసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వల్లిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. ఎవరైనా మరి యెహోవాకు నాజీరుగా ఉండడానికి తన్ను తాను మరి సిద్ధపరచుకుంటే, అక్కడి పురుషుడే కానీ స్త్రీయే కానీ, అంటే ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా దేవుని కొరకు తమ జీవితాన్ని సమర్పించుకోవచ్చు, ప్రతిష్ఠించుకోవచ్చు అని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మరి కొన్ని దినములు, కొన్ని సంవత్సరాలు, నెలలు కానీ కొద్దిమంది తమ యొక్క జీవితాన్ని ఏం చేస్తారంటే దేవుని కొరకు ప్రత్యేకముగా పనిచేయడానికి సమర్పించుకుంటారు. అందుకనే పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మొక్కుబడి చేసుకొని తన్ను తాను ప్రత్యేకించుకుంటే వారు ఏం చేయాలి అన్న సంగతులను అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నాజీరు అనే మాటకి కింద అర్థం చూడండి, ఏమని రాయబడి ఉంది? ప్రత్యేకముగా ఉండడం. అంటే మరి దేవుని కొరకు జీవించేవారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఎలాగంట? దేవుని కొరకు జీవించేవారు ప్రత్యేకమైన జీవితాన్ని కొన్ని దినములు మరి వారు గడపవలసి ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలి అంటే, ఎప్పుడైతే వారు ఆ నాజీరు వ్రతాన్ని వారు చేపడతారో ఆ వ్రత దినములన్నీ నెలలు కావచ్చు, సంవత్సరము కావచ్చు, దినములు కావచ్చు, అది వాళ్ళ మొక్కుబడిని బట్టి ఉంటుంది. అది వాళ్ళ మొక్కుబడిని బట్టి ఉంటుంది. కాబట్టి మరి ఆ దినములన్నిటిలో కూడా వారు మొక్కుకున్న దాన్ని బట్టి ఇంతకాలం మరి నేను నీ కొరకు ప్రత్యేకంగా ఉంటాను అని వాడు మొక్కుకుంటే ఆ సమయంలో వాళ్ళు ఏమేమి చేయకూడదంట? ద్రాక్షారస మద్యములను మానవలను. మామూలుగా ఇజ్రాయేల్ దేశంలో ద్రాక్షారసం అనేది మామూలు పానములాగా చేస్తూ ఉంటాం. మనం కూల్ డ్రింక్స్ తాగినట్లు, పండ్ల రసాలు తాగినట్టుగానే వాళ్ళు త్రాగుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అది పెద్ద నేరం అనేది కాదు. అటువంటి కానీ మరి మద్య సంబంధమైంది కానీ ద్రాక్షరసము అది మామూలుగా త్రాగేది కూడా వాళ్ళు ఏం చేయకూడదు, త్రాగడానికి వీలు లేదు. ద్రాక్షరసపు చెరకను మద్యపు చెరకను కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. చెరక అంటే రుచి చూడడానికి స్పంజిలాగా ఉంటుంది కదా. యేసు ప్రభువుకి చెరకనిచ్చారు కదా, స్పంజిలాగా ఉంటుంది. దానిని పీల్చితే అందులో నుంచి రసం వస్తుంది. కాబట్టి అలా రుచి చూడడానికి కూడా మరి అటువంటి సంబంధమైన దేనిని ద్రాక్ష రసమును కానీ ఆ మద్యపు చెరకను కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. అసలు ఏ ద్రాక్షారసమునైనాను త్రాగకూడదు. అది నల్ల ద్రాక్ష కానీ, పుల్ల ద్రాక్ష కానీ, తెల్ల ద్రాక్ష కానీ, ఇది దానికి సంబంధించింది కాదు కదా అని అనుకోవడానికి లేదు. అసలు ద్రాక్ష రసము నుండి పుట్టింది దేనినైనా కూడా ఆ రసమును వారు త్రాగకూడదు. పచ్చివి కానీ ఎండివి కానీ అసలు ద్రాక్ష పండ్లను తినకూడదు. ఎండు ద్రాక్షలు ఉంటాయి, పచ్చి ద్రాక్షలు ఉంటాయి, దేన్ని కూడా తినడానికి వీలు లేదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినములన్నీ కూడా పచ్చికాయ కానీ తోలే కానీ దాని నుండి పుట్టినది ఏది అంటే ఆకు కానీ కాండం కానీ దాని నుండి పుట్టినది ఏది కూడా అసలు ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష రసము దేన్ని కూడా ముట్టుకోవడానికి వీలు లేదు. పై తోలు కూడా తినడానికి వీలు లేదంట. తోలే కదా తింటే ఏమవుద్ది అని చప్పరించడానికి కూడా వీలు లేదు. అతడు నాజీరగుటకు మొక్కుకునే దినములన్నిటిలో అది మొదటిది. ద్రాక్ష వల్లి నుండి పుట్టిన దేది కూడా తినకూడదు, అది మొదటిది. రెండవది ఏంటి? మంగలి కత్తి అతని తల మీద వేయకూడదు, అంటే వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. వెంట్రుకలు
కత్తిరించుకోకూడదు. మంగలి కత్తి అంటే ఇప్పుడు గడ్డము కూడా ఉంటుంది వాళ్ళల్లో, గడ్డము పెంచుకుంటారు, అలాగే జుట్టు కూడా అలాగే పెంచుకుంటారు. మంగలి కత్తి అనేది వారి తల మీద పడకుండా మరి చూసుకుంటారంట. ఆ దినములు నెరవేరే వరకు కూడా యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఏం చేయాలంట? పెంచుకోవడమే. అది ఎంత పొడుగు ఉన్నా కూడా దానిని పెంచుకుంటూ ఉండాలి. అతడు తను యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును కూడా తను ముట్టుకోకూడదు. ఒకవేళ ఈ ప్రత్యేకంగా నాజీరుగా ఉండే దినములలో ఏం చేయకూడదు? శవాన్ని ముట్టుకోకూడదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును. ఎందుకంటే మరి ఆ జుట్టు పెరిగిపోయిన కొద్దీ ఏం చేస్తారంట వాళ్ళు, ఇక్కడ కొద్దిమంది ఇక్కడ ముడి వేసుకుంటా ఉంటారు. అందుకనే ఆ తల వెంట్రుకలు, పెరిగిన వెంట్రుకలు అనేవి తన తల మీదుగా ఉన్నాయి కాబట్టి అది నాజీరు వ్రతానికి గుర్తు కాబట్టి, అది దేవునికి తను ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు కాబట్టి మరి శవము అపవిత్రమైంది కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టి ఏమవ్వకూడదు? అపవిత్రుడుగా తను తాను చేసుకోకూడదు. అంటే నాజీరు వ్రతము చేసేటప్పుడు ఎవరు కూడా ఏం చేయకూడదు? అపవిత్రమైన శవాన్ని ముట్టకూడదు. అందుకే ఏ శవాన్ని కూడా ముట్టకూడదంట. అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరు కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొన వలదు. ఈ సంగతిని మనం ఎక్కడ చూస్తాం? అహరోను కుమారులని మరి ప్రతిష్ఠించినప్పుడు వారు నాజీర్ వ్రతను దేవుని కొరకు వారు ప్రతిష్ఠించి అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో మరి వారి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఏం చేస్తారు? అన్యాగ్నిని తీసుకొని వచ్చి చనిపోయినప్పుడు ఏం చేస్తారు? మీరు ఆ యొక్క మందిరము దాటి బయటికి రావడానికి వీలు లేదు. అంటే కనీసం సొంత అన్నలు కొడుకు చనిపోయినప్పుడు కూడా అహరోను అతని కుమారులు మరి వారిని ముట్టుకోకుండా వారి గురించి అంగలార్చకుండా ఉండవలసిన సమయంలో వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళప్పుడు అక్కడ ప్రతిష్ఠించబడిన వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి. అందుకనే మరి అటువంటి ప్రతిష్ట సమయంలో మరి తల్లిదండ్రులు చనిపోయినా అన్నదమ్ములు చనిపోయినా మరి వారిని బట్టి తన్ను తాను ఏం చేసుకోకూడదంట? అపవిత్రపరచుకోకూడదు. కాబట్టి వారిని ముట్టుకోవడానికి వీలు లేదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. అంటే తను ఎన్ని దినములైతే మరి మొక్కుబడి చేసుకున్నాడో అన్ని దినాలు కూడా మరి యెహోవాకు ప్రతిష్ఠితమైన వ్యక్తిగా తను ఉంటున్నాడు. కాబట్టి తన్ను తాను మనం 5వ అధ్యాయంలోనే చదువుకున్నాం. శవమును ముట్టుట వలన ఎవడు కూడా తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు. ఒకవేళ వాడు అపవిత్రుడైతే ఏం చేయాలి? వెంటనే పాళెములో నుండి తన్ని వెలుపలకి నెట్టివేయాలి. మరి దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉన్న సమయంలో ముట్టుకుంటే మరి అతను కూడా అపవిత్రుడిగా మార్చబడతాడు. కాబట్టి ఆ పని చేయకూడదు. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. ఒకవేళ తను అనుకోలేదు, కావాలని ఎవరిని కూడా మరి తన సొంత వారు చనిపోయినా ముట్టుకోలేదు, కానీ తన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైనా పొరపాటున చనిపోయారు కదండి. అంటే అది అనుకోకుండా జరిగే చనిపోయిన వ్యక్తిని ఒకవేళ తను ముట్టుకొని అపవిత్రపరచబడినప్పుడు ఏం చేయాలంట? మామూలుగా అపవిత్రపరచబడ్డ వాళ్ళు పాలెం వెలుపల 1 దినము కానీ 3 దినాలు కానీ 7 దినాలు కానీ యాజకుడు చెప్పిన సమయాన్ని బట్టి ఉంటారు. ఆ తరువాత 7వ దినమున ఏం చేయాలంట? తల మొత్తం కొరిగించుకోవాలి, తన తలని కొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము యొద్దనున్న యాజకుని యొద్దకు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయచిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. చూసారండి, అక్కడ తను పాపం చేయలేదు, కానీ దేని వలన పాపిగా పిలువబడుతున్నాడు? అపవిత్రమైన దానిని ముట్టుకున్న పాపిగా మార్చబడతాం మనం. అపవిత్రమైన దానిని ముట్టుకున్న, అందుకే కుష్ఠరోగము, స్రావరోగము, శవమును ముట్టట వలన అపవిత్ర సంబంధమైనవి ఏది మనలో ఉన్నా మనలో పాపం ఉన్నట్టుగానే లెక్క. కాబట్టి ఆ పాపమును బట్టి ఏ బలులు అర్పిస్తున్నారు అక్కడ? పాప పరిహారార్థ బలిని, దహన బలిని, 2 బలులను కూడా అర్పించి ఆ తలను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నాజీరు వ్రతముగా ఉండవలసిన తన యొక్క ఆ వెంట్రుకలు ఏమైపోయాయి? ఇప్పుడు అపవిత్రమైపోయినాయి. కాబట్టి ఆ అపవిత్రమైన వెంట్రుకలను కత్తిరించి వేసి ఇప్పుడు తల నిమిత్తమై మళ్ళీ అక్కడ ఏం చేసుకుంటున్నాడు? తన్ను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఆ యొక్క బలిని అక్కడ అర్పిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరియు తను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లలు తీసుకొని
రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన కనుక మునుపటి దినములు, అంటే అంతకుముందు ఎంతకాలం అయితే మరి వ్రతం నాజీరు వ్రతంలో ఉన్నాడో అవన్నీ వ్యర్థమైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. ఏంటంటే మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. అంతకుముందు అన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. కాబట్టి ముందు పాప పరిహారార్థ బలి, దహన బలి అర్పించాక పరిశుద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఆ బలి అర్పించి మళ్ళీ క్రొత్తగా ఆ యొక్క నాజీరు వ్రతమును అక్కడ మొదలు పెట్టవలసిన వాడుగా ఉంటున్నాడు. అంటే నాజీరు జీవితము అంటే దేవునికి ప్రత్యేకముగా ఉండటం. నిజానికి తల వెంట్రుకలు పెంచుకోవడము అనేది పురుషుడికి అవమానము అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అంతే కదా? పురుషుడికి ఏంటది? 1 కొరింథీ 11:14 ఏమని రాయబడి ఉంది? పురుషుడు తన తల వెంట్రుకలను పెంచుకొనుట అతనికి అవమానము. ఎవరైతే తల వెంట్రుకలు పెంచుకుంటారో వాళ్ళు తల మీద ముసుగు వేసుకోవాలి. తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషునికి అవమానము కాబట్టి అతను తల మీద ముసుగు వేసుకోకూడదు అని అక్కడ మరి రాయబడి ఉంది. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే తల వెంట్రుకలు ఏమైపోతా ఉన్నాయి? పెంచుకుంటూ ఉన్నాడు. అంటే దేని గురించి అయితే తను మొక్కుబడి చేసుకుంటున్నాడో అది తనకి అవమానమును ఏం చేస్తున్నాడంటే అక్కడ తల మీద ఏదైతే వెంట్రుకలు పెంచుకోవడం అవమానమో ఆ అవమానం తను ఏం చేస్తున్నాడు అక్కడ తల మీద భారాన్ని మోస్తూ ఆ తరువాత దాని నిమిత్తమైన ప్రాయచిత్తార్థ బలులను తను చేస్తాడు. ఎంతకాలం అయితే మొక్కుబడి చేస్తాడో ఆ వెంట్రుకలని, ఆ యొక్క అవమానముని, ఆ పాపముని తను భరించి తరువాత నాజీరుగా ఉండడం, ఆ మొక్కుబడి దినములు అయిపోయిన తరువాత దాని గురించి ఏ విధిని చేయాలో మళ్ళీ 13వ వచనం నుంచి అక్కడ చెప్పబడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గురించిన విధి ఏదనగా, అంటే మరి ఆ వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానము కదా, మరి దాని గురించిన విధి కూడా ప్రత్యేకముగా ఇచ్చాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకుని రావలను. అప్పుడు అతడు దహన బలిగాను, నిర్దోషమైన ఏడాది మొగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను, నిర్దోషమైన ఏడాది ఆడుగొర్రె పిల్లను, సమాధాన బలిగాను, నిర్దోషమైన ఒక పొట్టేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును, పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తీసుకొని, ఎప్పుడైతే మరి మొక్కుబడి దినములు అయిపోతాయో తర్వాత ఏం చేయాలి? దహన బలిగా, పాప పరిహారార్థ బలిని, నైవేద్యముని మూడిటిని అర్పించాలి. కాబట్టి దహన బలిగా ఒక ఏడాది మగ గొర్రె పిల్ల, పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు గొర్రె పిల్ల, సమాధాన బలిగా ఒక పొట్టేలు, తర్వాత నైవేద్యం కొరకు గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యాలను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటిని నైవేద్యంగా పానార్పణములుగా మరి దేవుని సన్నిధికి ఆ వ్యక్తి తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పిస్తాడు. తర్వాత యాజకుడు ఆ గొంపడి పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను యెహోవాకు సమాధాన బలిగా అర్పిస్తాడు. వాని నైవేద్యమును, వాని పానార్పణమును అర్పింపవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలను గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము క్రింద ఉన్న అగ్నిలో వేయవలను. ఎప్పుడైతే మరి ఈ 3 బలులను అర్పిస్తాడో, నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడో, అప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి వచ్చి తల వెంట్రుకలను గొరిగించుకొని వాటిని ఆ సమాధాన బలి ద్రవ్యాన్ని ఎక్కడైతే మరి అగ్నిలో కాలుతూ ఉంటుందో ఆ అగ్నిలో వీటిని కూడా వేసేయాలి. ఆ వెంట్రుకలను కూడా ఏం చేయాలి? అక్కడ కాల్చివేయాలి. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను. మరి వాటిని అల్లాడించు అర్పణగా, యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠిత మగును. అంటే అల్లాడింపబడు అర్పణముగా దానిని చేయాలి. తర్వాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. ఎప్పుడైతే వ్రత దినములు అయిపోయాయో, వ్రత దినముల తర్వాత అర్పింపవలసిన బలులన్నీ కూడా అర్పించేసేసాడో, అన్ని రకాల బలులు అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యము. దానికి స్టార్టింగ్కి ముందుగానే ఏం చేశాడు? అపరాధ పరిహారార్థ బలి. అంటే 5 రకాల బలులను కూడా అక్కడ ముగించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తన మొక్కుబడి దినములు అయిపోయాయో, నాజీరు వ్రతం అయిపోయిందో, దాని తర్వాత
తను ద్రాక్షరసము త్రాగవచ్చు. మృక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మృక్కుకొనిన మృక్కుబడి చొప్పున నాజీరునకు గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పుము. అంటే తను ఏదైతే మరి మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని మళ్ళీ అర్పించాల్సిన బలులను ఇవన్నీ కూడా మరి దాని ఆ విధిని బట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా నాజీరు ఉండే వ్యక్తి ఏం చేయాలి అని మరి మోషే ద్వారా దేవుడు అహరోనుకు అతని కుమారులకు కూడా సెలవిచ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే దేవుని కొరకు కొన్ని దినాలను ప్రత్యేకించుకొని మరి ఉపవాసముతోనూ ప్రార్థనలోనూ లేదా సువార్త పనిలోనూ కొద్ది దినములు మరి ఆ రోజుల్లో మరి వాళ్ళు ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగతిని మరి అపోస్తలుల కార్యంలో మరి మనం చూసినట్లయితే 18:18 చూద్దాం. అపోస్తలుల కార్యము 18:18. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలోను తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరి. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం కదండి. చాలా రోజులు మరి అక్కడ అంటే ఆ ప్రాంతంలో ఉండి మొక్కుబడి కొరకు, అంటే మొక్కుబడితోనే నాజీరు వ్రతాన్ని తను పాటిస్తూనే అక్కడ సువార్త సేవ కొరకు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆ మొక్కుబడి ఎప్పుడైతే మరి అయిపోతుందో ఆ సమయంలో కెంక్రేయలో ఏం చేశాడంటే తను తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. అక్కడ ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి మరి ఇప్పుడు ఈ నాజీరును గురించిన ఈ బలులని నైవేద్యాన్ని సమర్పించి అక్కడ తన తల వెంట్రుకలను కత్తిరించుకొని అక్కడ మరి ఆ దహన బలి యొక్క అగ్నిలో అక్కడ వేసి అక్కడి నుండి సిరియాకు బయలుదేరినట్టుగా చూస్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు హిందువులు తలనీలాలు ఇస్తున్నట్టుగా క్రైస్తవులు ఇవ్వడం ఏంటి, అపోస్తులైన పౌలు ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడు, ఎందుకు తల వెంట్రుకలు పెంచుకున్నాడు, ఎందుకు కత్తిరించాడు, అంటే గుండు కొరిగించుకున్నాడు అని చాలామంది చాలా రకాలుగా ఈ వాక్య భాగాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి తను ఏం చేసుకున్నాడు, తన్ను తాను దేవుని కొరకు కొన్ని దినాలు ప్రత్యేకించుకొని, కొద్దిమంది దానియేలు చూడండి 21 రోజులు ఉపవాసం ఉండి మాంసాహారాన్ని ద్రాక్ష రసాన్ని అన్నిటినీ కూడా పూర్తిగా మానివేశాడు. అంటే 21 దినాలు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకొని నేను ఏమీ చెయ్యను, దేవుని కొరకు ఇలా నిష్ఠగా బ్రతుకుతాను అని ప్రత్యేకించుకున్నాడు అనమాట. అలాగా పౌలు గారు కూడా ఏం చేశారు, కొన్ని దినాలు, అది ఎన్ని దినాలని అక్కడ చెప్పబడలేదు, కానీ కొన్ని రోజులు తన్ను తాను దేవుని కొరకు నాజీరుగా ఉండడానికి ప్రత్యేకించుకున్నాడు. మరి దానిని బట్టి తన తల వెంట్రుకలు ఏం చేశాడు, అప్పటి వరకు కొరిగించుకోలే, గడ్డము తల వెంట్రుకలు అన్నీ కొరిగించుకోలేదు. కాబట్టి ఆ మొక్కుబడి దినములు ఎప్పటి వరకైతే మరి ఆ తారీఖు వరకు ఎప్పుడైతే అయిపోయాయో మరి ఆ తారీఖులో ఎక్కడ కెంక్రేయ అనే మరి ప్రాంతంలో తన తల వెంట్రుకలను కత్తిరించుకొని వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకొక అదే అపోస్తుల కార్యం 21వ అధ్యాయంలో కూడా మరి మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 23వ వచనం నుండి మరి మనం చూసుకుంటే అక్కడ యెరూషలేము అనే ప్రాంతానికి వస్తారు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన కొన్ని సంగతులు ఏంటంటే, అక్కడ అందరూ కూడా అపోస్తులైన పౌలు గారి గురించి వారు తప్పుగా అర్థం చేసుకుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా బోధిస్తూ ఉన్నాడని, మరి మోషే ద్వారా చెప్పిన ఈ ఆచారాలన్నీ కూడా ప్రకారం నడవకూడదని వాళ్ళందరూ అనుకుంటున్నట్లుగా అక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. 21వ వచనంలో చూడండి, అన్ని జనులు ఇక్కడ చూడండి, ఆయన అన్ని జనులకు సువార్తను ప్రకటిస్తూ వెళుతూ ఉన్నాడు. అయితే యూదుల ఆచారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ యూదుల ఆచారాలు ఇప్పుడు మనం చేయని అవసరం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆ యూద మత సంబంధమైన ఆచారాలు చేయని అవసరం లేదు. కానీ వాక్యంలో యేసు ప్రభుల వారు ఏదైతే మరి సంగతులు కట్టడాలను ఆజ్ఞలను బోధించారో
వాటిని మాత్రమే మనం చేయవచ్చు అని మరి అక్కడ ఉన్న అన్యజనులైన వారికి బోధిస్తూ ఉన్నారు. నిజానికి మరి ఆ రకంగా యూద మత సంబంధమైన ఆచారాలు చేయాలంటే ఇప్పుడు మనం చాలా చేయవలసి ఉన్నాం. కానీ ఆ ఆచారాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, అవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు అని చెప్పడం ద్వారా మరి ఇక్కడ సున్నతి అనే ఆచారం యూదులకు ఉంది. మరి ఇటువంటి తల వెంట్రుకలు మొక్కుబడి చేసుకోవడం అనేది యూదుల ఆచార ప్రకారము మరి ఉంది. కాబట్టి ఇప్పుడు అన్యజనులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ ఆచారాలన్నీ చేయవద్దని మరి అపోస్తులైన పౌలు చెప్పడం ద్వారా మోషేను విడిచిపెట్టాలి, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని పౌలు బోధిస్తున్నట్టుగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువుల వారు వచ్చారు, అది నెరవేర్చబడింది. కాబట్టి ఇప్పుడు ఆ బలులన్నీ కూడా మనం అంటే సమర్పించాల్సిన అవసరము లేదు. ఆయన సిలువలో అన్ని రకాల బలులను ఆయన తన యొక్క స్వంత శరీరం ద్వారా నెరవేర్చాడు. కాబట్టి అవన్నీ మనం చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు అని పౌలు గారు బోధిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని అర్థం చేసుకున్నారు, యూదులందరూ కూడా మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా బోధిస్తూ ఆ ధర్మశాస్త్రములోని ఈ యొక్క ఆజ్ఞలను బట్టి చేయవద్దని చెబుతూ ఉన్నాడని అతని పైన ఒక నేరము అనేది వచ్చింది. కాబట్టి మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే 23వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము, మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడు తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావని వారు తెలుసుకుంటారు అని అక్కడికి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మోషే ధర్మశాస్త్రమును బట్టి వారు నడుచుకుంటున్నారు, దానిని కొట్టి అంటే దానిని ఆ రకంగా చేయవద్దు అని మరి ఆ బోధ చేయలేదు అనడానికి రుజువుగా ఏమంటున్నారు, ఇట్లా ఎవరైతే మొక్కుబడి చేసుకోవాలనుకుంటున్నారో ఆ 4 ఉన్నారు, వారి దినాలు సమీపించాయి. కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు, ఈ నాజీర్ విధి ఏమేమి ఉంది, 5 రకాల బలులు ఉన్నాయి, నైవేద్యం ఉంది, వాళ్ళకి అయ్యే ఆ ఖర్చంతా ఆ నలుగురికి సంబంధించిన ఖర్చంతా నీవే పెట్టుకొని వారి పక్షముగా నీవే వారికి ఆ మొక్కుబడిని తీర్చు అని పౌలు గారికి చెప్తున్నట్టుగా, అంటే వారి పట్ల ఈ నాజీరుకు సంబంధించిన విధిని చేయడం ద్వారా మోషేను ఆ ధర్మశాస్త్రముని పౌలు గారు ఆచరిస్తున్నారు, దానికి వ్యతిరేకముగా బోధించటం లేదు అని మరి చెప్పడానికి సూచనగా ఆ పని చేయమని చెప్పారు. ఆ రీతిగానే మరి అక్కడ వారిని తీసుకొని వెళ్ళి అపోస్తులైన పౌలు కూడా యూదా సంబంధమైన ఆచార ప్రకారం వారికైన మొక్కుబడి ఖర్చంతా కూడా పెట్టుకొని వారు చేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదేమైనా కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం అంతా కూడా ఇప్పుడు యేసు ప్రభువులో నెరవేర్చబడింది. కాబట్టి నాజీరుగా ఉండడము అంటే ఏంటి, ప్రత్యేకించబడడం. ఏంటంటే అది ప్రత్యేకించబడడం అంటే కొన్ని దినాలు కొన్ని మొక్కుబడి దినాలే అని కాకుండా మరి యేసు ప్రభువునందు మనమందరము కూడా ప్రత్యేకమైన జనాంగముగా పిలువబడతా ఉన్నాం. ఎందుకంటే సమస్త లోకములో నుండి యేసు ప్రభువుల వారు మనల్ని ఏం చేశారు, ఎన్నుకొన్నారు, ప్రత్యేకించుకున్నారు. లోకములో నుండి నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను అంటే నిజానికి ఇప్పుడు క్రైస్తవులు అనబడ్డ వాళ్ళే ప్రత్యేకించబడ్డ వాళ్ళు. క్రైస్తవులు అనబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, యేసు ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, ఏర్పరచుకున్న వ్యక్తి కదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న వ్యక్తి. అక్కడ నాజీరులు అవ్వడానికి మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు, అందరినీ కూడా లోకములో నుండి మనందరినీ కూడా ఒక్కొక్కరినిగా తన కొరకు నాజీరుగా ఉండడానికి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేని కొరకు ప్రత్యేకించుకున్నాడు, నాజీరుగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరము కూడా ప్రత్యేకింపబడ్డ వాళ్ళం, లోకములో నుండి మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళం. అదే మాట యోహాను అంటే 1 రాజుల గ్రంథంలో సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు అంటాడు. 1 రాజులు 8:53 సొలొమోను 1 రాజులు 8:53 అక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ కూడా ఒక చక్కని మాట అంటాడు చూడండి. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసునైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా
లోకమందున్న జనులందరిలో నుండి. ఎవరంటే అక్కడ ఇజ్రాయేలీల గురించి చెప్తూ ఏమంటున్నాడు అక్కడ? ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి ఆ ఇజ్రాయేలీలను దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలును దేవుడు లోకములో నుండి ప్రత్యేకించుకున్నాడు. అందులో కూడా మళ్ళీ ప్రత్యేకమైన మొక్కుబడిగా ఉండడానికి కూడా కొద్దిమంది నాజీరు వ్రతాన్ని చేపట్టేవారిగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మరి మనల్ని కూడా యేసు ప్రభుల వారు లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నారు. యోహాను సువార్తలో చాలాసార్లు ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాడు, అయ్యా నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు, నేను వీరిని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, నేను వీరిని ప్రత్యేకించుకున్నాను అని మన గురించి అక్కడ శిష్యుల గురించి మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి గురించి కూడా యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనము వింటా ఉన్నాం. అంటే ఈరోజు క్రైస్తవులు అనబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు చెప్పండి? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి. అంటే అక్కడ నాజీరు మొక్కుబడి చేసుకున్న వాళ్ళు తల వెంట్రుకలు పెంచుకొని మరి ద్రాక్షారసానికి సంబంధించినది ఏది కూడా తను తాను అపవిత్రపరచుకోకుండా ఏ రీతిగా అయితే ఒక వ్రతాన్ని చేపడతారో ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితకాలం అంతా కూడా ఒక వ్రతముగా చేయాలి. ఏం చేయాలంట? భక్తి జీవితాన్ని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మరి మనం చేస్తున్న ప్రార్థననే కానీ భక్తే కానీ ప్రతి దానిని కూడా ఒక వ్రతముగా చేపట్టి అంత నిష్టగా ఆ జీవితాన్ని పాటించాలి. దేని వలన కూడా మనల్ని మనం అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు శవాన్ని ముట్టుకోకూడదా, మన చనిపోయిన వాళ్ళు బంధువులను ముట్టుకోకూడదా అంటే అలా అని చెప్పడం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఆయన కూడా నాజీరుగా ఈ లోకంలో తన్ను తాను ప్రత్యేకముగా ఉంటూ నాజీరు వ్రతాన్ని పాటించినట్టుగానే మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఈ లోక సంబంధమైనది ఏది మనలో ఉండకుండా లోకములో నుండి మనము ప్రత్యేకించబడ్డ వారము అన్నట్టుగా నిష్టగా వ్రత దినాలని మరి మనము పాటించాలి. అందుకనే లోక సంబంధమైన మరి ఏవి కూడా మరి మనం తినడానికి వీలు లేదు. ఈరోజు అన్యజనులు మనల్ని అడిగినప్పుడు మేమిచ్చినవి మీరు ఎందుకు తినరు అని అడిగినప్పుడు మనము కూడా సులువుగా ఈ సమాధానం చెప్పగలగాల. ఎందుకు? ఇప్పుడు వారు నిష్టలో వ్రత దినాలలో వాళ్ళు ఉన్నప్పుడు వారు అన్ని భోజనాలు చేస్తారా? ఎందుకంటే వారి వ్రతం అనేది ఏమైపోద్ది? అక్కడ భంగపడిపోద్ది కదండి. అంటే వారు కొన్ని దినాలు ప్రత్యేకించుకొని వ్రతాలు చేసుకుంటేనే అది భంగపడకూడదని అంత నిష్ట పాటిస్తారు. మరి ఇప్పుడు మనం క్రైస్తవులమైనందుకు మన జీవితకాలం అంతా దేవునికి మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నప్పుడు మరి మన నిష్ట మన వ్రతం భంగం కాదా? వారు చేసినట్లు మనం చేస్తే. అంటే చాలామందికి ఈ సమాధానం చెప్పడం రాక ఏవేవో సమాధానాలు చెప్తూ ఉంటారు. మా ప్రసాదాలు ఎందుకు తినరు, అవి ఎందుకు తినరు, మేము ఇచ్చినవి ఎందుకు తినరు, మా భోజనాలకు ఎందుకు రారు అంటే మనము ఎక్కడున్నాం? ఇప్పుడు వ్రతం పాటిస్తున్నాం. మనం కూడా నిష్ట కలిగిన భక్తిని చేస్తూ ఉన్నాం. మన నిష్ట, మన వ్రతము, మన ప్రత్యేకమైన జీవితము అపవిత్రమైపోకూడదు అంటే మనం కూడా కొన్ని పదార్థాలన్నీ కొన్ని అపవిత్రమైన వాటికి మరి మనము దూరముగా ఉండాలి. ఎందుకంటే మనము లోకములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. ఎందుకంటే మనము లోక సంబంధులము కాదు. లోక సంబంధమైన ఆచారాల ప్రకారము వారిలాగా మనం మాట్లాడకూడదు, వారిలాగా మనం చేయకూడదు. అన్నీ స్పెషల్గానే ఉండాలి. మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మన నడత ప్రత్యేకంగా ఉండాలి, మన చూపులు ప్రత్యేకంగా ఉండాలి. అందుకనే మాటిమాటికి నేను లోకములో వస్తులాగా మరి మనము ప్రవర్తించకూడదు, వారిలాగా మనం మాట్లాడకూడదు, వారిలాగా మనము జీవించకూడదని ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను. యోహాను సువార్తలో కూడా యేసు ప్రభుల వారు అదే మాట అంటారు. చూడండి, యోహాను 17:14 నుండి మరి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 17:14 నుండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ఏంటంటే ఇప్పుడు మనము లోక సంబంధులం కాదు, ప్రత్యేకించబడ్డ వాళ్ళం. లోకంలో నుండి ఇప్పుడు వాళ్ళలాగా మనం చెయ్యం కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని చేస్తే
ప్రేమిస్తుంది. ఇప్పుడు లోకం మనల్ని ప్రేమిస్తుంది అంటే మనం వాక్య వ్రతాన్ని పాటించట్లేదని అర్థం. లోకం మనల్ని ద్వేషిస్తుంది అంటే దాన్ని బట్టి మనము నిష్ఠ కలిగి ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చేసే ప్రతి మాటకి లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఎవరైతే లోక సంబంధిగా జీవించరో వారిని లోకం ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందనే చెప్తా ఉన్నారు. 15వ వచనం కూడా చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని మరి ఇప్పుడు లోకం ద్వేషిస్తుందంటే బాబో ఈ లోకంలో ఉండలేం, దేవా ఈ లోకం నుండి తీసుకెళ్ళిపో అని యేసు ప్రభుల వారు ప్రార్థించాలి. కానీ ఏమంటున్నారు? అలా ప్రార్థన చేయట్లా. కానీ ఈ దుష్టుని నుండి, అంటే దుష్టుడు అంటే ఎవరు? కింద కీడు నుండి. వాళ్ళు ఏ రకమైన ద్వేషంతో మనల్ని ద్వేషించి ఏ రకమైన కీడు మనకి తలపెట్టకుండా ఆ కీడు నుండి మనల్ని తప్పించమని. కొద్దిమందికి భయాలు ఉంటాయి, పాత భయాలు ఉంటాయి. అమ్మో అవి విడిచిపెట్టి వచ్చాము, ఆ మొక్కుబడులు తీరలేదు, ఆ కీడేదన్నా నా మీదకి వస్తుందేమో, అందుకనే నిజంగా నీతిమంతుడు ఏ కీడు వచ్చునన్న భయం లేక నిర్భయంగా ఉంటాడంట. ఆ కీడు నుండి యేసు ప్రభుల వారే కాపాడుతారు మనల్ని. ఏ కీడు మన దరికి రాదు, ఏది మనల్ని ఎంత మాత్రము చేయదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా అదే అంటున్నాడు, ఆ లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం. ఎందుకంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది, దాని వలన ఆ లోకం ద్వారా వచ్చే కీడు నుండి కూడా దేవుడే మనల్ని కాపాడుతాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అందుకనే లోక సంబంధిని నేను కాదు కాబట్టి ఆయన కొరకు మరి జీవిస్తున్న మనము కూడా లోక సంబంధులము కాము. లోకములో నుండి ప్రత్యేకించబడి నాజీరు వ్రతాన్ని మరి చేపడుతున్న వారిగా అటువంటి నిష్ఠను మరి మనము కలిగి ఉండాలి. దేని వలనైనా కూడా మరి మన శరీరాన్ని, ఆలోచనలను, తలంపులను అపవిత్రపరచుకోకుండా ఎప్పుడైతే మరి మనం జీవిస్తామో అప్పుడు దేవుని కొరకు ప్రత్యేకమైన జనాంగముగా మరి మనము ఉంటాము. 15:9 కూడా చూడండి. అదే యోహాను 15:9. 15వ అధ్యాయము 19వ వచనం. లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును. చూసారా ఇక్కడ? ఈరోజు మనం లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన కొరకు ప్రత్యేకమైన జనాంగముగా నాజీరు వ్రతాన్ని చేసే వారముగా మనం ఉన్నాము. కాబట్టి మనం లోక సంబంధులమైతే లోకమంతా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాళ్ళతో కూర్చొని పిచ్చాపాటి లోక సంబంధమైన ముసల్మాన్ ముచ్చట్లని, లోకానుసారమైన మాటలు మాట్లాడతాం. కానీ ఇప్పుడు మనం దేవుని కొరకు మనం మరి వ్రతదినంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నాజీరుగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? మనము లోక సంబంధులము కాము. మరి మన మాటలు ఎలాగుంటున్నాయి? ఈ లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన పద్ధతులు, వాటన్నిటిని కూడా మరి మనము విడిచిపెట్టినప్పుడే దేవుని కొరకు మరి మనము ఆ వ్రతాన్ని చేసేవారముగా ఉంటాం. ఆయన లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము లోక సంబంధులము కాము, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మనల్ని ద్వేషిస్తుంది అనడానికి మంచి సూచన ఏంటంటే మనము ప్రత్యేకమైన జనాంగముగా జీవిస్తున్నాము అనేదే సూచన. లోకం మనల్ని ద్వేషించడం లేదు అంటే మనం లోకములో కలిసిపోయామనే అర్థం. ఏమర్థం? లోకములో కలిసిపోయామనే అర్థం. ఎందుకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను అంటే ఇంకా కూడా చూడండి. 1 యోహాను 2:15-16 వచనాలు. 1 యోహాను పత్రిక. ఎందుకంటే మనం చేసే భక్తిని ఏదో యేసు ప్రభు మేలులు చేస్తాడు అన్నట్లుగా కాకుండా ఒక నిష్ఠ కలిగిన, నిజమైన విశ్వాసము కలిగిన భక్తి జీవితాన్ని మరి మనం జీవించినట్లయితే 1 యోహాను పత్రిక 2:15-16. 2:15-16 వచనాలు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును. అంటే ఇప్పుడు మనం లోక సంబంధం కావు కాబట్టి ఏమి ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. ఏంటంట? లోకమును
లోకములో ఉన్న వాటిని, లోక సంబంధమైన పద్ధతులే కానీ, మాటలే కానీ, ఆచారాలే కానీ దేనిని మనము ప్రేమించి చేసేవారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోయాయే, కానీ దేవుని చిత్తాన్ని చేసిన వారు మాత్రమే చివరి వరకు ఏం చేస్తారంట? నిరంతరము నిలిచి ఉంటారు. ఎందుకంటే ఆ పనులన్నీ కూడా వ్యర్థమైపోయాయి, కానీ వాక్యము సత్యమైంది. నీ వాక్యమే సత్యము, సత్యమందు ప్రతిష్ఠ చేయమన్నాడు. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు, ఆ సత్యమును జరిగించేవాళ్ళు నిరంతరము మరి నిలిచి ఉండేవారిగా ఉంటారు. అదే 1 యోహాను పత్రిక 4:4 కూడా చదవండి. అదే 1 యోహాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఏంటంటే చూడండి, మనలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పవాడు? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడైతే ఈ లోకాన్ని జయించే నిజంగా ఈ లోకాన్ని మరి మనము జయించగలిగిన వారముగా మరి మనం ఉంటాం. కానీ మరి ఈ లోక సంబంధమైన ప్రతి మాటని, పద్ధతులని మరి మనం జయించగలుగుతున్నామా? ఆయన మనలో ఉంటే నిజముగా ఈ లోకాన్ని జయించే వారముగా ఉంటాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. అంటే ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరి మనము? ఈ లోకమును, లోక సంబంధమైన ప్రతి దానిపైన జయమును పొందుకొని అవి చెయ్యకుండా విడిచిపెట్టగలిగేంత విశ్వాసమును మరి మనము కలిగి ఉన్నప్పుడే ఆ జయశీలుడైన యేసు ప్రభుల వారు మనలో ఉన్నట్టు. ఆయన లోకమును జయించిన నిజంగా ఆ యేసయ్య మనలో ఉంటే మనం కూడా జయించగలుగుతాం. కానీ మరి జయించలేకపోతున్నాము అంటే ఇంకా పరిపూర్ణముగా ఆ యేసయ్య యొక్క సన్నిధిని మరి మనము ఆ యొక్క వాక్యమును బట్టి మరి మనం జీవించలేకపోతూ ఉన్నాం. ఆయన మనలో నిలిచి ఉండలేకపోతా ఉన్నాడు. కాబట్టే మరి లోకాన్ని మరి మనము జయించలేకపోతా ఉన్నాం. కాబట్టే మరి దేవుని కొరకు మనము ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు, లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. కాబట్టి లోకముతో స్నేహం చేసేవాళ్ళు వ్యభిచారుణులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అటువంటి వ్యభిచార సంబంధమైన ఏ పాపం మనలో ఉన్నా దేవుడు కూడా రోషము కలిగిన దేవుడు. ఆయన రోష విషయమైన మన పట్ల మరి రోషము కలిగి ఆ తీర్పు దినమున తీర్పులు నిలబడవలసిన ఆ స్త్రీ ఏ రీతిగా అయితే మరి యాజకుని దగ్గర నిలబెడతాడో మరి ఆ ప్రధాన యాజకుడైన యేసే కూడా మరి మనల్ని అక్కడ ఆయన ముందు నిలబడవలసిన దినము మన దగ్గర ఉంటా ఉంది. కాబట్టి మరి మనము ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా ప్రత్యేకమైన జీవితమును జీవించే వారంగా ఉండాలి. వస్తాయి శరీరంలో ఉన్నప్పుడు మన తలంపులు, ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైనవి మనల్ని ప్రేరేపించినప్పుడు మనకి ఈ వాక్యం గుర్తు రావాలి. నేను దేవుని కొరకు నాజీరు వ్రతము చేస్తున్నా, నేను ఒక నిష్ట కలిగిన భక్తిని చెయ్యాలి, వ్రతాన్ని చెయ్యాలి. ఈ వ్రతము పాడైపోకూడదు. నా తలంపులను బట్టి కానీ, మాటలను బట్టి కానీ, ఆచారాలను బట్టి కానీ, పద్ధతులను బట్టి కానీ, లోకంలో ఉన్న ఏ స్నేహాన్ని బట్టి కానీ కూడా దేవుని యొక్క వ్రతం అనేది మనలో భంగము కాకూడదు. అపరిశుద్ధత అనేది ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని మరి మనము జీవించాలి. అందుకని ఆమోస్ పత్రికలో కూడా అంటాడు, నేను మీ యవ్వనులలో నుండి నాజీరుగా ఉండడానికి కొద్ది మందిని ఏర్పరచుకున్నాను అంటాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నాజీరు వ్రతమును ప్రత్యేకమైన భక్తి గల జీవితాన్ని జీవించాలి. అందుకనే అన్యజనులు చేస్తున్నట్టు మీరు బలి అర్పించొద్దు, వారు చేస్తున్నట్టు భక్తి చేయొద్దు. చాలాసార్లు చాలా విషయాలలో చాలా సందర్భాలలో దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు, అటువంటి భక్తి చేయొద్దు, వాళ్ళలాగా భక్తి చేయొద్దు. ఎందుకంటే మనం ప్రత్యేకమైన వాళ్ళం, మన భక్తి ప్రత్యేకమైంది, మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రత్యేకమైనవి, కట్టడలు ప్రత్యేకమైనవి. లేకపోతే ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథాన్ని ఇంతసేపు కూర్చొని మనం ధ్యానించుకునే అవసరమే మనకి లేదు. ఎక్కడో ఒక చోట చూసుకుని నేర్చుకుని చేసుకుంటాం. కానీ దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా ఇందులో నుండే ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ, కట్టడ, శాసనము, న్యాయము, నీతి ఏదైనా ఆయన చెప్పిందే చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి నాజీరుగా ప్రత్యేకమైన దినములుగా మరి మనముండి దేవుని కొరకు నిష్ట కలిగిన భక్తిని మరి లోకములో ఉన్న వాటిని జయించేంత విశ్వాసమును భక్తి జీవితమును దేవుడు ఆయన కృపలో మరి మనకందరికీ కూడా దయచేయునుగాక. ఈ రోజు నుంచి మరి తీర్మానం చేసుకుందాం, అయ్యా ఒక నిష్ట గల భక్తిని నేను చేస్తాను, నా వ్రతాన్ని ఏ రకమైన అపవిత్రత నా దగ్గరికి వచ్చి నన్ను పాడు చేయకుండా
మరి ఏ రకమైన లోకానుసారమైన జీవితము నన్ను బలహీనపరచకుండా, నా యొక్క పరిశుద్ధతను పాడు చేయకుండా, మరి నీ కొరకు నిష్ఠగా ప్రత్యేకింపబడిన జీవితమును జీవించే కృపను నాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.